వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి అంటేనే అప్పులు, అప్పులు అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా ఏ రోజు చూసినా, ఎక్కడ న్యూస్ చూసినా జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల అప్పు తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 5000 కోట్ల అప్పు తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి అప్పు తెచ్చాడు. ఏ రోజు చూడు అభివృద్ధి అనే పదం ఏ రోజు కనపడకపోయినా అప్పు అనే పదం ప్రతిరోజు కనపడుతూనే ఉంది. అసలు అప్పు అనే పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా గడపలేదంటే అతిశయోక్తి కాదు. మరి ఆ స్థాయిలో అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు ఊహకి? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను 2 లక్షల కోట్లే చేశాను, 3 లక్షల కోట్లే చెప్తానని. ఆ కహానీలు వద్దు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు చెప్పడు, పెండింగ్ బిల్లులు చెప్పడు, బ్యాంకుల నుంచి తెచ్చిన ఇతర అప్పులు చెప్పడు, నాన్ గ్యారంటీ రుణాలు చెప్పడు. ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత అనుకుంటున్నారు? సరే, అప్పు ఎంత అనేది చెప్పే ముందు వాస్తవానికి మనం గతంలో ఎప్పుడైనా సరే బ్యాంకుని చూస్తే మనం భయపడతామా, మనల్ని చూస్తే బ్యాంకు భయపడద్దా? సాధారణంగా బ్యాంకుని చూస్తే మనం భయపడతాం. ఎందుకంటే దాని నుంచి అప్పో లోనో లేదా ఇంకోటి ఏదో తెచ్చుకుంటాం, సమయానికి కట్టకపోతే వాళ్ళు ఎక్కడ ఆస్తులు జప్తు చేస్తారోనని చెప్పి మనకు భయం ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే బ్యాంకులు భయపడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని చూస్తే బ్యాంకులు భయపడే పరిస్థితి. అదేంట్రా బాబు, జగన్మోహన్ రెడ్డిని చూస్తే బ్యాంక్ ఎందుకు భయపడతారని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా భయపడుతున్నాయి. బ్యాంకులు అంటే ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు కాదు, స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడింది. ఇది నిజం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడింది. అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడింది. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో జగన్మోహన్ రెడ్డి పేర్లు, ఏపీకి చెందిన షేర్లు చూస్తే గజ్జ 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 వణికిపోయే పరిస్థితి. దాని జోలికి కూడా వెళ్ళని పరిస్థితి. స్టాక్ ఎక్స్చేంజే హెచ్చరించింది మొదపరులని, బాబు మీరు జాగ్రత్తగా ఉండండి ఏపీని చూసి. మరి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడంటే ఏంటో రీజన్ తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన అప్పు అక్షరాల 10 లక్షల కోట్లు. బహుశా నాకు తెలిసి 7-8 స్టేట్లు కలిసి చేసే అప్పు మొత్తాన్ని కూడా, పెద్ద పెద్ద స్టేట్లు, ఈశాన్య రాష్ట్రాలు కాదు, మళ్ళీ పెద్ద పెద్ద రాష్ట్రాలు, ఒక 7-8 రాష్ట్రాలు కలిపి చేసే అప్పు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క 4 ఏళ్లలో చేశాడు. ఒక్క ప్రభుత్వం చేసింది 10 లక్షల కోట్లు దాటించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఎంతో అప్పు చేశాడు కాబట్టే, తలకు మించిన భారం నెత్తి మీద ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే అటు బ్యాంకులు భయపడుతున్నాయి, ఇటు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా భయపడే పరిస్థితి. బహుశా ఇలాంటి ఘనత దేశంలో ఏ నేతకి ఉండదు. తన పాలన కాలంలో అంటే ఏడాదికి యావరేజ్న 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిన ఘనత. మరి ఏం చేశాడు? అప్పు చేశాడు, ఓకే. ఏం చేశాడు అప్పు? మీకు కానీ నాకు కానీ ఇచ్చాడా? నిజంగా 10 లక్షల కోట్లను రాష్ట్ర ప్రజలకు పంచితే ఎంతంత వచ్చో మీరు లెక్కేయండి. నిజంగా మరి అంత మీకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంతా ఇవ్వలేదు కదా. మరి ఏమైపోయింది అప్పు అంతా? 10 లక్షల కోట్లు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డే చెప్పాడు నేను 2 లక్షల కోట్ల రూపాయలు పథకాలు ఇచ్చానని చెప్పాడు. ఓకే, 2 లక్షల కోట్లు పథకాలు ఓకే. మరి మిగిలిన 8 లక్షల కోట్లు ఏమైపోయింది? ఓ 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, పోనీ ఓకే, అది కూడా తీసేయి. ఇంకా 6 లక్షల కోట్లు ఏమైపోయింది? పోనీ 1 లక్ష కోట్లు శాలరీలు ఇచ్చావు, ఓకే, వదిలేయి. ఇంకా 5 లక్షల కోట్లు ఏమైపోయింది? ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? పోలవరమా అవ్వలేదు, 2% కూడా పూర్తి చేయలేదు. దాంట్లో నువ్వు రాష్ట్రం నుంచి రూపాయి ఎట్లా? అమరావతి మధ్యలోనే వదిలేసావు. నువ్వు చెప్పిన 3 రాజధానులా కనీసం ఎక్కడ ఇటకు కూడా వేయలా. రాష్ట్రంలో రోడ్లా నువ్వు ఎక్కడ వేసింది లేదు, సచ్చింది లేదు. జగనన్న కాలనీలా తిప్పి కొడితే 25,000 ఇళ్ళు కూడా గట్లా. మరి ఏమైపోయింది అప్పంతా? అప్పంతా ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు తెచ్చావు బాగానే ఉంది, ఏమైపోయింది అప్పు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే దేశం మొత్తం కూడా గజగజ ఎందుకు వణుకుతుందంటే, అప్పుల అప్పారావు సినిమా చూసే ఉంటారు చాలామంది. ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా బయట ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువగా అప్పులు చేశాడు అనుకోండి, సరదాగా మనం పేరు పెడతాం, అప్పుల అప్పారావు లాగా ఉన్నాడు రా బాబీడు, వీడు కనపడితే వదిలిపెట్టడో, 5-10 అప్పు తీసుకునేదాకా వదిలిపెట్టడో, ఎత్తాడో సత్తాడో తర్వాత సంగతులండి. అప్పులు తీసుకోవడం వీడికి అలవాటు అని చెప్పి అప్పుల అప్పారావు అని పేరు పెడతాం. మనం సినిమా చూసాం కదా. దానికి మించి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈరోజు. అప్పుల అప్పారావు 1000 రెట్లు బెటర్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. అప్పుల అప్పారావు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే 1000 రెట్లు బెటరు. ఈ అప్పు మొత్తం మీద నాకు కనపడేది ఒకటైతే ఉంది, మరి మీకు కనపడిందో లేదో కానీ నాకైతే ఒకటి కనపడింది. ఏంటో తెలుసా? ఋషికొండకు గుండు కొట్టి కట్టాడు చూసారా, 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్, అది మాత్రం కనపడుతుంది 500 కోట్లు. జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం 10 లక్షల కోట్ల అప్పులో నాకు కనపడింది అయితే, గుండు కొట్టి కట్టిన 500 కోట్ల రూపాయలు మాత్రమే కనపడుతుంది. అది కూడా అప్పులోదేలేండి, ప్రజల సొమ్ము అయినప్పటికీ అది అప్పులోదే. మరి ఏమైపోయింది అప్పు అంతా? ఈరోజు ఒక 20-25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిందని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన మాట అక్షర సత్యం. నేనైతే 30-40 ఏళ్ళు అంటా. నేను 10 లక్షల కోట్లు ఎప్పుడు తీర్చాలా? దాని వడ్డీ ఎప్పుడు తీర్చాలా? పైగా దేశంలోనే అత్యధిక వడ్డీకి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. తెలుసా మీకు?
వడ్డీ తెస్తాం కదా, మనం ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా 7.5 8% దాకా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా, ప్రభుత్వాలు తెచ్చేది ఆ ఇంట్రెస్ట్ రేట్కి దాదాపుగా. జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్కి తెచ్చాడు. ఎందుకనంటే అప్పు పొట్టని సమయంలో బ్యాంకుల దగ్గర బ్రతిమలాడి పక్క వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకొక % వడ్డీ మేము ఎక్కువే ఇస్తామని చెప్పి ఒప్పించి అప్పులు తెచ్చాడు. ఎన్నేళ్ళకో తెలుసా? 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అక్కడ కట్టడానికి. ఇప్పుడు మీరు నేను తెచ్చినప్పు అనుకోండి, మన కుటుంబంలో నేను కట్టాలి, లేదా మా పిల్లలు కట్టాలి, లేదా ఇంకొకళ్ళు కట్టాలా, మొత్తానికి కుటుంబం అయితే కట్టాలా. కానీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టడం, కుటుంబం అంటే మనమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టాలా. 20 ఏళ్ళకి కాకపోతే 50 ఏళ్ళకి తెస్తాడు. ఆయన సొమ్మేం పోయింది? అత్యధిక వడ్డీకి మళ్ళీ అది కూడా. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్ని మాటలు మాట్లాడాడు? అప్పు చేస్తావా బాబు, అది తప్పు బాబు, నువ్వు అప్పంతా ప్రజల నెత్తి మీద భారం బాబు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు ఆర్థిక మంత్రి ఆయనే. ఈ 10 లక్షల కోట్ల అప్పుకి కర్త కర్మ క్రియ మనం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటున్నాం, కానీ వెనకమాల ఉంది మాత్రం ఆయనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. సిగ్గుంటే నోరు తెరిచి మాట్లాడాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నీకు సిగ్గుంటే ఈ 10 లక్షల కోట్ల గురించి నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. ఏమాత్రం సిగ్గున్నా నువ్వు మాట్లాడాలి దీని గురించి. ఎలా తెచ్చావు 10 లక్షల కోట్ల అప్పు? గతంలో బాండ్లు వేలం వేస్తే గుక్కబట్టి ఏడ్చిన నువ్వు, అది కూడా అమరావతి కోసం, అమరావతి నిర్మాణం కోసం గుక్కబట్టి ఏడ్చిన నువ్వు ఈరోజు దొడ్డిదారిన 10 లక్షల కోట్ల అప్పు ఎట్ట తెచ్చావు? నువ్వు తెచ్చింది నువ్వే కదా, ఆర్థిక శాఖ మంత్రి సంతకం లేకుండా అప్పు అవ్వదు కదా. ఎలా తెచ్చావు అప్పు? 10 లక్షల కోట్లు. చివరికి తాగుబోతులను తాకబెడతావా? పౌర సరఫరా శాఖను తాకట్టు పెడతావా? కలెక్టరేట్ బిల్డింగులు తాకట్టు పెడతావా? వైజాగ్లో ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెడతావా? పార్కులు తాకట్టు పెడతావా? కంటికి ఏది కనపడితే తాకట్టు పెడతావా? పెట్టి ఈరోజు నువ్వు తెచ్చినప్పు ఎంత? 10 లక్షల కోట్లు. ఈ అప్పు మొత్తం కూడా బుగ్గన రాజేంద్రనాథ్ తీర్చడు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే తీర్చడు, రేపు వచ్చే చంద్రబాబు నాయుడు కూడా తీర్చడు. అదంతా అంతిమంగా ప్రజల నెత్తి మీద భారమే. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు మారిన తర్వాత ఆదాయం సృష్టిస్తే అప్పులు చేసే అవసరం ఉండదు, బయట వాడి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా మనం కష్టపడి పనిచేసినప్పుడు వేరొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితి వస్తే అది వేరే విషయం. కానీ నువ్వు సోమరపోతులాగా కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది తింటాకి? చేయి చాచాలి కదా ఎవడొకటి దగ్గర. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటంటే ఆదాయం సృష్టించకపోవటం వల్ల అవసరాలు అనేది ఆగదు. నువ్వు ఆదాయం వచ్చినా రాకపోయినా అవసరాలు అనేవి ఆగవు. ఆ అవసరాల కోసం అప్పుల మీద అప్పులు చేసి ఈరోజు 10 లక్షల కోట్లు చేశాడు. బట్ ఆయన ఖర్చు పెట్టింది 2 నుంచి 3 లక్షల కోట్లే. మరి మిగతా అప్పు అంతా ఏమైంది అనేది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మొత్తం మీద విచారణ చేస్తే మరి కుంభకోణాలాగా ఎన్ని బయటకు వస్తాయో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఆయనే చెప్పాడు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టానని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పాడు. మళ్ళీ మిగిలిన సొమ్ము ఏమైపోయింది అనేది ఈరోజు ప్రజల ప్రశ్న. దానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుకు సంబంధించి ఒక అద్భుతమైన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు చాలామందికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయట్లేదేమో అనుకుంటారు. మొన్న చూడండి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగేటప్పటికి కానీ తెలియలా ఆ విద్యుత్ సంస్థల బకాయిలు దాదాపు 1,00,000 కోట్లకు చేరినాయి. 85,000 కోట్లు బయటపడింది కదా మొన్న, ప్రభుత్వం దిగాక బయటపడింది. ఇప్పుడు దాకా ఏమనుకున్నారు? అమ్మో అద్భుతంగా జరిగిపోయింది పాలన అనుకున్నారు. ఏమైంది? దిగాక బయటపడింది బండారం మొత్తం కూడా. అలాగే రేపు వైసీపీ ప్రభుత్వం దిగాక ఇలా బండారం మొత్తం బయటపడుతుంది అనుకోండి. చూడండి రుణకంఠుడు జగన్మోహన్ రెడ్డి, అప్పు లేనిదే జగన్మోహన్ రెడ్డి నిద్రపట్టదు. ఆయన భోజనం చేయకపోయినా నిద్రపోతాడేమో, కానీ ఏదైనా ఒక రోజు అప్పు చేయకపోతే మాత్రం నిద్రపోవడం కాదు, ముందు రాష్ట్రం ముందుకు నడవదు. ఈ రోజుకి ఉద్యోగులకు నువ్వు 15వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలేకపోతున్నావు అంటే ప్రధాన కారణం ఏంటి? అది కూడా రాష్ట్ర ఆదాయం నుంచి కూడా నువ్వు జీతం ఇవ్వలేకపోతున్నావు. అప్పు దొరికితేనే జీతాలు. ఇంకో 2-3 నెలలు అయితే ఈ జనవరికి జీతాలు వస్తాయో లేదో అంటున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి. రాష్ట్ర అప్పులు చెల్లింపుల మొత్తం భారం 10 లక్షల కోట్లు దాటించిన గనుడు. మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు. ఎప్పుడు దాకా చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పు ఎంతో చూడండి ఒకసారి. అక్షరాల 10,11,837 కోట్ల రూపాయలు చేశాడు. అంటే మన భాషలో చెప్పాలంటే 10 లక్షల కోట్లకు పైబడి జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. అప్పులో దేని నుంచి ఎంత చేశాడు అనేది కూడా వివరణ ఉంది. ఏదో నోటితో గుడ్డెతో వచ్చి చేలబడినట్టు చెప్పడం కాదు, దేని నుంచి ఎంత చేశాడు అనేది ఒక వివరణ ఉంది. కరెక్ట్ ఫిగర్తో సహా ఒక వివరణ ఉంది. ఒకసారి చూద్దాం. బహిరంగ మార్కెట్లో అయితే జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా అయితే రుణం తీసుకురావడం జరిగింది. 3,76,000 కోట్ల రుణం, అత్యధిక రుణం అదే. ఇక ఉదయ రుణాలు అనేవి 8,256 కోట్లు, అలాగే నాబార్డ్ నుంచి ఒక 9,767 కోట్లు. ఇక కేంద్రం నుంచి 33,118 కోట్లు అయితే కేంద్రం నుంచి రావడం జరిగింది. ఇక విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు, ఈ నాన్ గ్యారంటీ రుణాలు అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో చూపించడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాయ ఎక్కడ చేస్తాడు నేను చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి ఈ నాన్ గ్యారంటీ రుణాలను అప్పుల్లో చూపించడు, ఈ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల్లో చూపించడు, అలాగే మద్యం కార్పొరేషన్ అప్పులో చూపించడు, ఇతర కార్పొరేషన్లు అప్పులో చూపించడు. ఇవేవి కూడా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి అప్పులో చూపించడు. వీటికి తోడు పెండింగ్ బిల్లులు 1,70,000 కోట్లు ఉన్నాయి. ఇవి మొత్తం కూడా అప్పులో భాగమే. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అప్పులు ఎంత అన్నప్పుడు ఇగో ఇవేవి కూడా చూపించకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఇక్కడ ఇదే విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలే 1,00,000 కోట్లు ఉందా, అలాగే కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి 2 కలిపి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడికే 2,00,000 కోట్లు అయిపోయింది. ఇతర కార్పొరేషన్లు 1,50,000 కోట్లు ఎంత అయింది? 3,50,000 కోట్లు దాచాడు అక్కడ. దాంతోపాటు పెండింగ్ బిల్లులు 2,00,000 కోట్లు ఉన్నాయి. 5,50,000 కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి దాస్తున్నాడు. ఈ అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా వైసీపీ నేత రాష్ట్రం అప్పుడు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు అన్నప్పుడు చెవు మెలేసి అడగండి, ఎరా బాబు నువ్వు తెచ్చిన విద్యుత్ సంస్థల నుంచి తెచ్చిన నాన్ గ్యారంటీ రుణాలు ఎవరి ఖాతాలో వేసావు? మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన 50,000 కోట్లు ఎవడి ఖాతాలో వేసావు? అలాగే పౌర సరఫరాల కార్పొరేషన్ పేరు మీద తెచ్చిన 50,000 కోట్లు ఎవడి ఖాతాలో వేసావు? మిగిలిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన 1,45,000 కోట్లు ఎవడి ఖాతాలో వేసావు? వీటన్నిటికీ మించి ఈ 4.5 ఏళ్లలో చేసిన పనులకు చెల్లించకుండా దాచిన 1,70,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఎవడి ఖాతాలో వేసావు? మరి ఇవన్నీ అప్పుల్లో నువ్వు రాసావా అని చెవి మెలేసి అడగండి. ఎవడైనా పర్వాలేదు, చెవు మెలేసి అడగండి. వీటిని అప్పుల్లో చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతవరకు ఏం చెప్తాడు తెలుసా? ఈ బహిరంగ మార్కెట్లో తెచ్చిన రుణాలు, అలాగే ఈ బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు, కేంద్రం నుంచి తెచ్చిన రుణాలు మాత్రమే చెప్తాడు. కానీ వీటిని మాత్రం అప్పుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి చూపించడు. అందుకనే ఈ రోజుకి సాక్షిలో కానీ వైసీపీ నేతలు కానీ అప్పు లేదు అని ఎందుకంటారు తెలుసా? ఇవి చూపించరు కాబట్టి. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, ఈ కార్పొరేషన్ రుణాలు, నాన్ గ్యారంటీ రుణాలు, పెండింగ్ బిల్లులు సంగతి మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇతర బ్యాంకుల నుంచి మా నుంచి తీసుకున్నదే దాదాపు 3.5 లక్షల కోట్లు అని చెప్పి వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు నేను దాచేసింది 5.5 లక్షల కోట్లు, అదొక 3.5 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు యావరేజ్న మనకి ఇక్కడే కనపడుతుంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లే చెప్తాడు. అదిగో కేంద్రం చెప్పింది మా అప్పు 3.5 లక్షల కోట్లే. కేంద్రం నాన్ గ్యారంటీ రుణాలు చెప్పలా, కార్పొరేషన్ రుణాలు చెప్పలా, పెండింగ్ బిల్లులు చెప్పలా, జగన్మోహన్ రెడ్డి చెప్పలా. పాపం పేటీఎం బ్యాచ్కి ఇవన్నీ తెలీదు, ఒకసారి తెలుసుకోండి. ఇక విద్యుత్ సంస్థల నుంచి 95,000 కోట్లు, అలాగే ఇతర బాండ్ల నుంచి 1,500 కోట్లు, పౌర సరఫరాల శాఖ అప్పులు దాదాపు 50,000 కోట్లు, మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చింది 50,000 కోట్లు, ఇక ఇతర చిన్న కార్పొరేషన్లు అన్నింటినీ కలిపి తెచ్చింది 1,45,000 కోట్లు. వీటితో ఆగలేదు జగన్మోహన్ రెడ్డి. చిన్న మొత్తాల పొదుపు నుంచి ఒక 6,602 కోట్లు తీశాడు. అలాగే ప్రొవిడెంట్ ఫండ్ నుంచి 32,246 కోట్లు, అలాగే డిపాజిట్లు ఇతర మొత్తాల నుంచి ఒక 28,286 కోట్లు, రిజర్వ్ నిధుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా రిజర్వ్ నిధులు ఉంటాయి. ఆ రిజర్వ్ నిధుల నుంచి కూడా 6,060 కోట్ల రూపాయలు తీశాడు. వీటన్నిటికంటే పెద్ద బకాయిలు ఏంటో తెలుసా? పెండింగ్ బిల్లులు. ఈ పెండింగ్ బిల్లులు కూడా అప్పులే. 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వివిధ పనులు చేయించి, అవి ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, రహదారులు కావచ్చు, లేదా ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేదా వంతెనల నిర్మాణం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏ రూపంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పనులు చేయించి ఎగ్గొట్టిన మొత్తం బిల్లులు ఎంతో తెలుసా? 1,70,000 కోట్లు. ఇవి కూడా అప్పులోకే వస్తాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా దిగిపోయే నాటికి 5,000 కోట్లు, 10,000 కోట్లు, మహా అయితే 20,000 కోట్లు అప్పులు అనేవి ఉంటాయి. ఏది? పెండింగ్ బిల్లులు. ఎందుకంటే ఆ చివరిలో చేసిన, ఏదైతే ఎలక్షన్ చివరిలో చేసిన పన్నులకు పెండింగ్ బిల్లులు ఉంటాయో అవి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఇవ్వాలా. కానీ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లుగా కూడా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అట్టిపెట్టి ఈరోజు 1,70,000 కోట్ల రూపాయలు చేస్తే ప్రతి కాంట్రాక్టర్ కూడా ఈరోజు చిన్న కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ అని తేడా లేకుండా అందరూ హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు ఏమో గవర్నమెంట్కి చివాట్లు పెడితే కొద్దిగా ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగతాది ఇంత సమయంలో ఇస్తామని. మళ్ళీ తిరిగి ఎవరు ఇవ్వాలి? ఇవన్నీ వచ్చే ప్రభుత్వంలో ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, నాకేంటని చేతులు దులుపుకుంటే కుదరదు కదా. దరిద్రం ఏంటో తెలుసా? గత టీడీపీ హయాంలో చేసిన పెండింగ్ బిల్లులు నాకు తెలిసి ఏమైనా ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మిగులు ఉంటాయి సుమారుగా. ఏది? చివరిలో సీసీ రోడ్లు వేసారు ఎలక్షన్ల ముందు. వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ 5 ఏళ్ల పాటు ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ 5 ఏళ్లకు మీకు వడ్డీ కట్టి నేను ఆ పెండింగ్ బిల్లులు ఇస్తానని చెప్పి నాడు వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఇబ్బంది పాలయ్యారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక బ్యాంకులు వారిని చూసి రిజర్వ్ బ్యాంకే భయపడింది, ఆర్థిక శాఖ హెచ్చరించింది, SBI తలుపులు మూసేసుకుంది. నేనేం సరదాగా చెప్పలా ఇందాక, అది జరిగింది వాస్తవం.
చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్ ముదపరులను ట్రేడింగ్లో అప్రమత్తం చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ముదపరులను ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండండిరా బాబు, ఇది ఎప్పుడు కుప్పగోలతో తెలియదు, ఎప్పుడు దివాళా తెస్తుందో తెలియదు అని చెప్పి హెచ్చరించింది. సో ఆ రకంగా ఇంతలా దేశంలోని ఆర్థిక దిగ్గజాలందరినీ ఇంతలా భయపెట్టింది ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు? మన ఘనత వహించిన జగన్ సర్కారు. వాస్తవానికి ఆర్బీఐ అనేది ఏంటండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఎంత పవర్ఫుల్, పైగా ఎస్బీఐ, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ ఎంత పవర్ఫుల్, వీటన్నిటికీ మించి స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత పవర్ఫుల్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేటను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుంది. ఇదేం అప్పుల అప్పారావు ప్రభుత్వం రా బాబు అని తలలు బాదుకుంటుంది. పాలన ఇలా కూడా చేస్తారా అని నోరెళ్లబెట్టింది. ఆర్థిక క్రమశిక్షణకు ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారటాన్ని చూసి దేశమే నివ్వెరపోతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే దీనికి బీజం వేసింది. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ లాంటి సిటీని డెవలప్ చేసి ఐటీ ద్వారా ఆ రెవెన్యూని జనరేట్ చేసి ఒక ఆర్థిక క్రమశిక్షణ అలవర్చారు. సో అంటే వచ్చిన దాంతోనే రాష్ట్రం సర్దుకోవటం, అప్పుల జోలికి పోకపోవటం అనేది ఆంధ్రప్రదేశ్కి గతంలో ఉన్నదే. అంతెందుకు, చంద్రబాబు గారు లోటు బడ్జెట్తో విడిపోయిన తర్వాత కూడా 2014 నుంచి 19 వరకు ఆయన 1,00,000 కోట్లు సుమారు అప్పు చేశాడు. 1,00,000-1,50,000 కోట్లు. మనం దాదాపు ఎంత లోటు బడ్జెట్తో విడిపోయాం, ఉండటానికి కూడా లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి. అలాంటి సమయంలో కూడా చంద్రబాబు గారు అన్ని పథకాలు ఇచ్చి అటు పోలవరం పూర్తి చేసి పోలవరం కట్టి పట్టిసీమ పూర్తి చేసి అమరావతిలో పెట్టుబడి పెట్టి రాష్ట్రం మొత్తం 32,000 సీసీ రోడ్లు వేసి దాదాపు లక్షల ఇళ్ళు కట్టి ఇన్ని చేస్తే చంద్రబాబు గారు చేసిన అప్పు కేవలం 1,00,000-1,50,000 కోట్లే. ఏది విభజిత ఆంధ్రప్రదేశ్లో. మరి జగన్మోహన్ రెడ్డికి అన్నీ సమకూర్చి ఇచ్చారు. సచివాలయం ఉంది, సెక్రటరేట్ ఉంది, హైకోర్టు ఉంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో కట్టినాయి, జగన్మోహన్ రెడ్డికి అట్లా అన్నీ కట్టేసి పోలవరాన్ని 72% పూర్తి చేసి పట్టిసీమను 100% పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సీసీ రోడ్లు వేసి ఎల్ఈడి దీపాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే ఆయన ఏమీ చేయకుండా చేసిన అప్పు 10 లక్షల కోట్లు. మీరు ఇచ్చిన ఒక్క ఛాన్స్ విలువ ఈరోజు 10 లక్షల కోట్లు. ఆ రోజు మీరు ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఓటు వేయటం వల్ల ఈరోజు ఫలితం ఏంటో తెలుసా? 10 లక్షల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి మన నెత్తి మీద పెట్టాడు. ఎప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయకపోతే ఈ అప్పు అనేది పెరుగుద్ది తప్ప తగ్గదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతిమంగా అప్పు తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే. వాళ్ళ నెత్తి మీదే పడుతుంది. ఏ నాయకుడు జేబులో నుంచి తీసిపెట్టడు. కాకపోతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టిస్తే తప్ప రాష్ట్రం గాడిలో పడే పరిస్థితి లేదు. పిల్లలకు మీ భవిష్యత్తులో మీ ముందు తరాలకు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉండే పరిస్థితి అంతకంటే లేదు.